నుండి 14వ తారీఖులో జరిగే ప్రజా చైతన్యత పౌరును భారత్ కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 7 పరిహారంలో స్టార్ట్ చేసి మన ఈ ప్రజా చైతన్య యాత్రకు మన రథసారథి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గారు ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికీ 6 రోజులు ఇయ్యాల చుంచుపల్లి, సుజాత నగర్, భూనూర్పాడ్, చందకొండకు చేరుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం పెద్దలన్నీ విషయాలు మాట్లాడుకొచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వం మనకు చేస్తున్న అన్యాయాన్ని అరికట్టడానికే ఈ రోజు ప్రజా చైతన్య యాత్ర. అలాగే 12 సంవత్సరాల క్రితం మనకు కేంద్ర ప్రభుత్వం గట్టెక్కినప్పుడు మన ఇంట్లో ఉండే వాడే గ్యాస్ మొత్తం ధర ఏకంగా 350 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ ఈ రోజు ఏకంగా 1250 రూపాయలకు చేరుకుపోయింది. అలాగే పెట్రోల్, డీజిల్ 46 రూపాయలు మాత్రం ఉండేది. ఇవాళ ఏకంగా 115 నుంచి 120 రూపాయలకు చేరుకుంది. ఇంట్లో వాడే నూనె, పప్పు అన్ని విషయాలకి ఆకాశాన్ని అందుకునే స్టేజ్లో వెళ్ళిపోయింది నిత్యావసరాల ధర. కానీ రైతు పండించే పంటకు మాత్రం గిట్టుబాటు ధర పెరగదు. రైతు పండించే పంటకు మాత్రం గిట్టుబాటు ధర పెంచడానికి మన దగ్గర ఉండదు. వాళ్ళు తయారు చేసే ఐటమ్ అన్ని వాళ్ళు పెంచుకుంటూ పోతారు. మనం పండించే పంటకు మాత్రం మనం రేటు నిర్ణయించడానికి వాళ్ళు అవకాశం ఇవ్వరు. ఎందుకంటే ఇప్పటికి కూడా మనం అమ్మడానికి ఏ పంట, పత్తి, మిర్చి ఏ పంట అమ్మినా వారు నిర్ణయించిన ధరకే మనం అమ్ముడుపోతుంది. ఇప్పటికే రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎరువులు ఆన్లైన్ చేస్తే తప్ప, ఫోన్లో ఆన్లైన్ చేస్తే తప్ప ఎరువులు దొరకని పరిస్థితి అవుతుంది. అట్లా అన్ని విషయానికి ఇప్పుడు యూరియా ధర 150 రూపాయల నుండి ఏకంగా 7 రూపాయలు చేరుకున్నా దొరకట్లేదు. 20 కట్ట 2000 రూపాయలు చేరుకున్నా దొరకని పరిస్థితి. అన్ని విధంగా కేంద్ర ప్రభుత్వం మనకు అన్ని విధంగా నష్టపరుస్తూనే ఉన్నారు. కానీ భారత్ కమ్యూనిస్ట్ పార్టీ ఒక ప్రజా చైతన్య యాత్ర నిర్ణయించి మన దగ్గర దేశంలో జరిగే అన్ని అన్యాయాన్ని అరికట్టడానికి ఇవాళ ప్రజా చైతన్య యాత్ర 1వ తారీఖున జరిగే జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్ కార్యక్రమం దగ్గర వేలాది మంది, లక్షలాది మందితో ఇక్కడ జరిగే అన్యాయాన్ని అరికట్టడానికి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందుమూలంగానే ఈ రోజు చందకొండ గ్రామస్తులు కొంతమంది 2025 సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీగా మనకు పార్లమెంట్ సభ్యులు 64 సీట్లు వచ్చినాయి. అప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మాకు పెద్ద పదవులు ఏం అవసరం లేదు, కానీ కొన్ని జీవాలు కావాలని తెలుసుకొని ఆ టైంలో మనకు ఉపాధి హామీ పథకము, తోడు భూముల చట్టం పథకము, RIF పట్టా ఇవ్వడానికి అప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం ద్వారా తీసుకున్న వాటితోనే ఇవాళ మనకు అన్ని గ్రామాల్లో అప్పుడు తోడు భూమి పట్టలు వచ్చి రావడానికి కారణం భారత్ కమ్యూనిస్ట్ పార్టీ. ఇవాళ అన్ని దగ్గర దేశవ్యాప్తంగా ఉపాధి హామీ చేస్తున్నామంటే అప్పుడు భారత్ కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించిన పథకాలే. అప్పుడు వాళ్ళ ద్వారానే ఈ రోజు మనం అన్ని విషయాలు అనుభవిస్తున్నాం. సమయం తక్కువ కాలం ఉండడం వల్ల సెలవు తీసుకుంటున్నాము. మనం 1వ తారీఖున దేశవ్యాప్తంగా మన చందకొండ మండలం నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ చేరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రైతు సంఘం నాయకులు కామ్రేడ్ ముత్యాల విశ్వనాథం గారిని 2 నిమిషాలే సమయభావం 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతాను. కాడికి వచ్చేసరికి టైం వచ్చింది, అంటే చాలా దూరం వెళ్ళాలి. కామ్రేడ్స్, ఈ చైతన్య యాత్ర ఎందుకు వస్తూ ఉంది? భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రని మొదలు పెట్టాం. ఈ ప్రజా చైతన్య యాత్ర ఎందుకు వస్తూ ఉంది, దేనికోసం అనేది ప్రజలందరికీ అర్థం కావాలి. ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకి, రైతులకి, కష్టజీవులకి, సంఘటిత అసంఘటిత ఎంప్లాయీస్ అందరికి కూడా ఇవాళ వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలే కొనసాగిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఇందాక మనోళ్ళు చెప్పినట్టు యూరియా దొరకదు, మందుకట్లు దొరకవు, రైతాంగానికి ఈ ప్రాంతంలో
గిట్టుబాటు రేటు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ గిట్టుబాటు రేటు కోసం ఎవరన్నా అడిగితే అది దాటేసే పరిస్థితి తప్ప రైతాంగానికి మేలు జరిగే పరిస్థితి లేదు. మనం ఒకటే అంటా ఉన్నాం, అయ్యా నరేంద్ర మోడీ గారు ఆనాడు ఏనాడు స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసింది. ఆ సిఫారసు మేరకు రైతులకి వ్యవసాయానికి పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి 50% కలిపి, అంటే పెట్టుబడి కలిపి